వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను ఊదుతా. నానా జాగ్రత్తగా వినండిరా. నేను చెప్పే ఈ ప్రక్రియలో నుంచి చిన్నది పక్కకెళ్ళినా మనందరి లైఫ్ లో పక్కకెళ్ళిపోతాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ ట్రేడ్స్ తెలుగు. టుడే నేను పిఈసీకి ఎంట్రీ తీసుకున్నాను. సో దీనికి రీజన్ ఏంటనేది ఫస్ట్ మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండెక్స్లో మనకి ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఏదైతే స్ట్రాటజీ అనేది చెప్పుకున్నామో, సో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ అనేది వచ్చింది. పీడీహెచ్ అనేది రెసిస్టెన్సీలో యాక్ట్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ సెల్లర్స్ కూడా మనకి విన్ అయ్యారు. సో ఈ లో బ్రేక్ చేయగానే ఇది నా ఎంట్రీ. సో ఇక్కడ స్టాప్ లాస్ కూడా మనకి ఎంత ఉంది, స్టాప్ లాస్ చూసుకుంటే నియర్ 34 పాయింట్స్ వరకు కూడా ఉంది. సో 34 అంటే 34 × 3 నియర్లీ 100 పాయింట్స్. అలాగే మనకి ఇక్కడ సపోర్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి నియర్లో సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి ఇదే నేను టార్గెట్గా ప్లేస్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం ప్రైమ్ చార్ట్లో చూసుకున్నట్టయితే అరౌండ్ 2000 వరకు కూడా ఉంది. ఇది కనుక మనం అనుకున్నట్టుగా 100 పాయింట్స్కి రీచ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి 285 వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి రిస్కీ ట్రేడ్ గైస్. సో అందుకని నేను ఓన్లీ 10 లాట్స్ మాత్రమే తీసుకున్నాను. ఇది మీకు రిస్కీ ట్రేడ్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా మార్కెట్ అంతా కూడా మీరు చూసుకున్నట్టయితే అంతా మొత్తం అప్ ట్రెండ్లో ఉంది. సో ఇంతలా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడు కూడా అంత ఈజీగా డౌన్ అనేది అవ్వదు. ఏదైనా మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ వస్తే తప్ప అంత ఈజీగా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అనేది అవ్వదు. సో అందుకని మీకు రిస్కీ ట్రేడ్ అని చెప్తున్నాను. దాన్ని బేస్ చేసుకుని నేను ఓన్లీ జస్ట్ 10 లాట్స్ మాత్రమే ఇచ్చాను. సో ఇక్కడ నా లాస్ అయితే కనుక ఒకవేళ ఇన్ కేస్ నేను అనుకున్న టార్గెట్ కనుక రీచ్ అవ్వకపోతే నా లాస్ వచ్చి జస్ట్ మోర్ దెన్ ఒక 2K. అదే కనుక నేను అనుకున్న టార్గెట్ కనుక అచీవ్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ నియర్లీ మనకు 15K అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 4K వరకు కూడా వచ్చింది మనకి ప్రాఫిట్. అంటే మనం ఇంకా ఎన్ని పాయింట్స్ రీచ్ అవ్వాలి? సో ఇంకా మనకి 30 పాయింట్స్ అనేది మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్ అనేది ఉంది. ఈ టార్గెట్ కనుక రీచ్ అయితే ఆల్మోస్ట్ మనకి నియర్లీ ఒక 12K to 13K ప్రాఫిట్ అనేది వస్తుంది గైస్. సో నెక్స్ట్ మన ప్రజెంట్ మనకి టార్గెట్ వచ్చి 8500 మనం రన్నింగ్లో ఉన్నాము. సో అరౌండ్ ఇంకా మనకి రీచ్ అవ్వాల్సిన టార్గెట్ అయితే 24 పాయింట్స్ ఉంది గైస్. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు.